ఏపీలో ప్రజలు బీపీతో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో ఈరోజు ఏపీలో వ్యాధులు నివారణ ముందస్తు చర్యలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో 1978 లక్షల మంది బీపీతో బాధపడుతున్నారని వెల్లడించారు. అదేవిధంగా 11.13 లక్షల మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు వ్యాధులు ఉన్నవారు 20.78 లక్షల మంది అని తెలిపారు. 8.37 లక్షల మంది పురుషులకు బీపీ ఉందన్నారు. మహిళల్లో 11.40 లక్షల మందికి ఉందన్నారు. రైస్ ఎక్కువగా తినే జిల్లాల్లో షుగర్ వ్యాధి వస్తుందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉందన్నారు. బీపీ, షుగర్ రెండు ఉన్న వారిలో మగవారే ఎక్కువ మందని తెలిపారు. సపోర్టింగ్ కింద ఒక 100 to 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పెడుతున్నాం. ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 70 కాన్స్టిట్యున్సీ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100 బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది రాష్ట్రం అంతా డిజిటల్ నర్వ్ సెంటర్. ఇది మనం తీసుకుంటే కుప్పంలో చేస్తున్నాం. ఆల్రెడీ టైం కూడా చూపిస్తాను. ఇక్కడ 5 మండల్స్ లో పెట్టాం. 3 months టైం. ఇది డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్ గా ఆల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం. ఫేజ్ 2 లో చిత్తూరులో 31 మండలాలు మొత్తాన్ని దీన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తున్నాం. అది చూసిన తర్వాత ఈ రెండు చూసే కొద్దిగా ఒక 6 నెలలు అవుతుంది. ఈ రెండు చూసిన తర్వాత స్టెబిలిటీ, ఇంపాక్ట్, క్వాలిటీ, సిటిజన్ సాటిస్ఫాక్షన్ చూసుకొని దెన్ విల్ గో టు స్టేట్. 26 డిస్ట్రిక్ట్స్ ఫేజ్ 2 పెట్టాం. దీనికి మొత్తం కూడా మీరు చూస్తే 2 years 2 months ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అంటే 26 నెలల్లో పూర్తి చేయాలని. దీనివల్ల లాభాలు ఏంటనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 100% క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్ అందరికి తయారు చేయడం, అందరివి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్ లో పెట్టడం. మీరు ఎక్కడికైనా పోయి ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఏ దేశం పోయినా డిజిటల్ లాకర్ నుంచి హిస్టారికల్ రికార్డ్ అంతా మీద ఉంటుంది. అది కూడా కోనసీమ నెంబర్ 1, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969, మేల్ 5,61,196 ఉంది, ఫిమేల్ 5,52,767. మోర్ ఆర్ లెస్ ఈక్వల్. వాట్ ఈస్ ది రీజన్? ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ గానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఈస్ట్, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, ప్రకాశం ఈ జిల్లాలు. మళ్ళీ మన్యం చూస్తే తక్కువ, సత్యసాయి తక్కువ, కర్నూలు, అనకాపల్లి, నంద్యాల్, విజయనగరం, అనంతపురం, అన్నమయ్య. ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా శ్రీకాకుళం. రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది. ఇది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల, అలవాట్ల వల్ల. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమయ్యారు. అడవితల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లా డమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు. జన్మన్ పథకం కింద అల్లూరు ఏజెన్సీకి 16.7 కిలోమీటర్ల రోడ్డు మంజూరయ్యాయని చెప్పారు. గ్రామానికి మరిన్ని సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకునే రహదారులను పోరాడి సాధించామని పవన్ స్పష్టం చేశారు. 782 ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటే, గ్రామాలు ఉంటే
ఇప్పటి వరకు కేవలం 2605 వాటికి గ్రామాలకు మట్టుకే రోడ్లు ఉన్నాయి, దాదాపు కొంచెం కనెక్టివిటీ. కానీ 1177 ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు. సో వాటిని తీర్చడానికి, ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం 24-25కి 601 పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి 1069 కిలోమీటర్ల రోడ్లు కనెక్టివిటీని అందించడానికి 1005 కోట్లతోటి పనులు మంజూరు చేశాం. మిగిలిన ఇంకొక 576 ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే, సమీప కాలంలోనే దశల వారీగా మేము అభివృద్ధి చేపడతాం. అలాగే 2000 దీంట్లో 1000 కోట్లు ఎలా వచ్చినాయంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 49 crores 49 కోట్లు గ్రాంట్ అయితే, మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం 400 కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాం. రోడ్లకి వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని మంత్రి లోకేష్ నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 3వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొలనుకొండ, ఉండవెల్లి, ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేశారు. మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసడానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమంకి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు, దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు, స్నేహితులు, పని అంతా ఇక్కడనే ఉంటుంది. మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నాం అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నా. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదే విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి. అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది. తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. జగన్ అనంతపురం పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ దిగకుండా జగన్ వెనక్కి పంపే శక్తి ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు పరిటాల సునీత. రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ పార్టీ కార్యకర్త కరుబా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు అనంతపురం జిల్లాకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సునీత జగన్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేపు జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గతంలో పులివెందులకు పరిటాల రవి వెళ్లినప్పుడు జగన్ వర్గం అడ్డుకుందని సునీత గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ ని అడ్డుకుంటామని సునీత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఒక బీసీని అభ్యర్థిగా నువ్వు ప్రకటించగలవా అని నేను కూడా జగన్ కూడా నేను అడుగుతున్నాం. కేవలం ఈ మామూలు హత్యని ఒక ఫ్యాక్షన్ హత్యగా మీరు ఇది తీసుకురావడం అది కరెక్ట్ కాదని మరొకసారి నేను కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మా వాళ్ళందరితో కూడా ఇప్పుడు నేను మాట్లాడి నిర్ణయం తీసుకొని, దయచేసి అలాంటి వాళ్ళని నమ్మొద్దండి. దమ్ముంటే మీరు మా జగన్ని ఆపగలరా అంటారు. దమ్ముంది, ఎవరు మీరు అవసరం లేదు, నాకు దమ్ముంది. ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా నాకు దమ్ముంది, నేను నిలబెట్టగలను, నేను అనుకుంటే. కానీ మాది అలాంటి సంస్కృతి కాదు. మేము రమ్మనే ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం బ్లడ్ ఉంది, ఇక్కడ పరిటాల బ్లడ్ ఉంది, మా చంద్రబాబు నాయుడు గారి బ్లడ్ ఉంది. మేమెందుకు ఆపాలంటే నువ్వు రెచ్చగొట్టి నువ్వు ఆపండి, ఇది మళ్ళీ రాజకీయం చేసి ఇంకా 100 రోజులు 5 ఏళ్ళు దీన్నే రాజకీయం, మా జగన్ వస్తుంటే ఆపారు అని చెప్పుకోవడం కోసమే నువ్వు రెచ్చగొడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దయచేసి ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా దానిలోకి ఎవరు కూడా మీరు పోకోకుండా రేపు సమన్వయం పాటించి ఆయన వస్తాడు పోతాడు. దయచేసి ఎవరు కూడా అల్లర్లేక కానీ ఎవరింట్లో వాళ్ళు ఉండమని వాళ్ళని కోరడానికే మా కార్యకర్తలు, మా లీడర్లందరినీ కూడా నేను ఇక్కడ పిలిపించాను. వాళ్ళతో కూడా
వైసీపీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. వైసీపీకి ఆ పార్టీని మూసే సంస్థలకు ఇంకా పచ్చకామెల రోగం తగ్గినట్లు లేదన్నారు. కళ్లకు కమ్మిన పసుపు బయలు తొలగినట్లు లేదన్నారు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరమని తెలిపారు. ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అనడం వారి వెరితనానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పిచ్చినా మీ నీచపు చేష్టలు మారలేదన్నారు. అసత్యాలు వల్లెవేయడం మానుకోలేదని చెప్పారు. నిజాలు జీర్ణించుకోలేని మీరు ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైంది అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది అమిత్ షాకు చెప్పుల్లో తొడిగిన చరిత్ర అని, 11 ఏళ్లు తెలంగాణకు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్లు వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మోడీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే వీళ్ళిద్దరూ పనిచేస్తారన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20,000 ఎకరాల ప్రభుత్వ భూములు కరిగిపోతే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదన్నారు. గుట్టలన్నీ కరిగిపోతా ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతా ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్ నడుస్తా ఉన్నాయి. చూడండి, అప్ప జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతా ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతా ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడలేదా? లెఫ్ట్ రైట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవైనట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? అడవితెల్ల బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లా డమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు. జన్మన్ పథకం కింద అల్లూరు ఏజెన్సీకి 16.7 కిలోమీటర్లు రోడ్లు మంజూరయ్యాయని చెప్పారు. గ్రామానికి మరిన్ని సదుపాయాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకనే రహదారులను పోరాడి సాధించామని పవన్ స్పష్టం చేశారు. 1117 782 ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం 2605 వాటికి గ్రామాలకు మట్టుకే రోడ్లు ఉన్నాయి, దాదాపు కొంచెం కనెక్టివిటీ. కానీ 1177 ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు. సో వాటిని తీర్చడానికి, ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం 24-25కి 601 పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి 1069 కిలోమీటర్ల రోడ్లు కనెక్టివిటీని అందించడానికి 1005 కోట్లతోటి పనులు మంజూరు చేశాం. మిగిలిన ఇంకొక 576 ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే, సమీప కాలంలోనే దశల వారీగా మేము అభివృద్ధి చేపడతాం. అలాగే 2000 దీంట్లో 1000 కోట్లు ఎలా వచ్చినాయంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 49 crores 49 కోట్లు గ్రాంట్ అయితే, మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం 400 కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడతాం ఈ రోడ్లకి. వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ మనం ఎవరు శత్రువులం కాదు. మనందరం విభేదాలు ఉంటాయి, భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను. మేము రాగానే 13,326 పంచాయతీలకి 100 రూపాయలు 300 రూపాయలు ఉన్నదాన్ని మేము 10,000 25,000 చేసాం. ఇన్ని సంవత్సరాల్లో 30-40 సంవత్సరాలు కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబ్బులు పెంచలా. ఈ రోజున మేము దాదాపు 1005 కోట్లు, అంటే దాదాపు 1000 కోట్ల పైన డబ్బులు 1050 కిలోమీటర్ల రోడ్డుకి వేయగలుగుతున్నాం. రోడ్లు వేయటమే కాదు, మీ జీవితాలు కొంత మెరుగవుతాయి, కొంత ట్రాఫిక్ పెరుగుతుంది, కొంత మనకి
టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేను ఈ రోజున ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి. అలాగే ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడతాను, శ్రీ కందుల దుర్గేష్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, సంబంధిత జిల్లా అధికారులతోటి, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడున్న యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి, సేవలు మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూర్చోబెట్టి చిన్న చిన్న హోటల్స్ నడుపుకోవాలి. మీకు ఏదైనా స్థలాలు ఉంటే మీరు అక్కడ కూర్చోబెట్టి కొంచెం ఓపెన్ క్యాంప్స్ పెట్టుకునేలాగా, 10 డబ్బులు వచ్చేలాగా, కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలలో 7గురు ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన 8 మందిలో 7గురు చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి హాజరయ్యారు. ఇక ఎమ్మెల్యే కోటలో కాంగ్రెస్ ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంలు ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమ్మరయ్యలు, అలాగే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం గెలిచిన పీఆర్టీవీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. మంచినీళ్లకు దిక్కులేదు కానీ ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు కావడం లేదు కానీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై అడుగుదామంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హైదరాబాద్ వెళ్లిపోతారని విమర్శించారు. పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి పిలుపునిచ్చిన ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఇస్తే 3 అసలు రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని, జగన్కు ప్రతిపక్ష హోదా లేదని బెంగళూరు వెళ్తున్నారంటూ ప్రచారం చేస్తున్న వారు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోతుంటే ఎందుకు ప్రశ్నించరని పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడతాయి. బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, షాపు సీల్ అయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు, రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి. అన్ని గెటప్లు ఆయనే. కాసేపు మనకు అపరిచితుల్లా కనబడతాడు పవన్ కళ్యాణ్ గారు, కాసేపు దశావతారాలు, అన్ని పాత్రలు ఆయనే. కాసేపు హోమ్ మినిస్టర్ని పీకేస్తానంటాడు, నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను, తోలు తీస్తా తాట తీస్తా అంటాడు. ఊళ్ళో మాత్రం ఉండడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు, సమీక్షలకు రాడు, ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు. వైసీపీ మాజీ నేత వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. భూ కబ్జా కేసులో గన్నవరం కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. గన్నవరంలో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గన్నవరం కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. ఈ కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పొందినందు మాత్రాన వంశీ బయటకు వచ్చే అవకాశం లేనట్లు సమాచారం. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్లు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25% ఇచ్చింది. కేంద్రం వాటా 750 కోట్లు కలిపి మొత్తం 4,280 కోట్లు విడుదల చేసింది. అమరావతిలో పనులు ప్రారంభమవుతుందన్న 25% నిధులు అడ్వాన్స్గా ఇవ్వాలని సిఆర్డీఏ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సమాచారం వివరాలు దాచిపెడుతుందని తెలంగాణ నీటిపారుదల అధికారులు ఆరోపించారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర వ్యక్తం చేసిన అభ్యంతరాలపై గోదావరి నది యాజమాన్య బోర్డులో కీలక సమావేశం జరిగింది. ఈరోజు జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్లోని జలసౌదాలో బోర్డు 17వ సమావేశం నిర్వహించారు. జీఆర్ఎంబీకి కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు అవుతుందని అయినా సమాచారం ఇవ్వలేదని తెలంగాణ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని మరోసారి తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి వివరాలు, దీనివల్ల తెలంగాణపై ప్రభావం లాంటి అంశాల వివరాలు ఏపీ సర్కార్ అందించాలని అధికారులు బోర్డును కోరారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు బనకచెర్ల ప్రాజెక్టుకు ఇంకా డిపిఆర్ తయారు చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రాలను అనుమతి తీసుకోకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలంగాణ అధికారులు ఆరోపించారు. తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యక్ష సమ్మెకు శంఖం పూరించింది. మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ లేబర్ కమిషనర్కు సమ్మె నోటీసులు జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ వెల్లడించింది. కాగా జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని లేదంటే సమ్మెకు దిగుతామని ఇదివరకే ఆర్టీసీ జాక్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. సమ్మెకు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకే సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం లేబర్ ఆఫీసులో సమావేశమైన నేతలు మే 6 నుంచి సమ్మె చేసేందుకు తేదీ నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. కాగా తమ సమ్మెకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని యూనియన్లు కలిసి రావాలని వారు కోరుతున్నారు. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై ₹2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ సంస్థలే భరిస్తాయని తెలిపింది. ఈ ఎఫెక్టు వాహనదారులపై ఉండదని తెలిపింది. మరోవైపు ప్రజలకు మరో షాక్ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. వక్ఫ్ బోర్డులను తమ నియంత్రణలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ముస్లిం సమాజానికి విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అందించేందుకు సహాయం చేయడానికి వక్ఫ్ బోర్డులు చట్టబద్ధంగా పనిచేస్తాయని తెలిపారు. బీజేపీ 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తున్న వారు దానిని నిబంధనల ప్రకారం నిర్వహించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని నొక్కి చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు, నిధులను ముస్లింలకు విద్యను ప్రోత్సహించడానికి, ఉపాధి అవకాశాలను అందించడానికి అంకితం చేయాలన్నారు. తుర్కియా సహా అనేక ఇతర ముస్లిం దేశాల ప్రభుత్వాలు కూడా అక్కడి వక్ఫ్ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయన్నారు. వక్ఫ్ బోర్డును నడుపుతున్న వారు నిబంధనల ప్రకారం పనిచేయాలని మాత్రమే ప్రభుత్వం చెబుతుంది. అంతేగాని వక్ఫ్ బోర్డును నియంత్రించాలనుకోవడం లేదు. దీన్ని నిర్వహించే వ్యక్తులు చట్ట పరిధిలో పనిచేస్తారని, నియమాలను పాటిస్తున్నారని నిర్ధారించుకోవడమే మా లక్ష్యమని వ్యాఖ్యానించారు. हो गई, जॉर्ज का इंसिग्निया नेवी के उससे निकल गया और छत्रपति शिवाजी महाराज का सील वहां पर लग गई। हमारी कोशिश हुई कि जो भारतीय परंपरा, रीति, नीति, संस्कृति के साथ जुड़ा हुआ हमारा इतिहास है उसको हम आगे बढ़ाएं, और उसमें भी हमने आइडियोलॉजिकली कभी अपने आप को कॉम्प्रोमाइज नहीं किया. इसलिए वी आर आइडियोलॉजिकल बेस्ड पार्टी, वी आर मास बेस्ड पार्टी ऑल्सो. आइडियोलॉजिकल बेस्ड బీహార్లోని బెగుసరాయ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ నేషనల్ ఇన్ఛార్జి కన్నయ్య కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. బీహార్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు విని ప్రజలు ఇకపై మోసపోరన్నారు. తమ భవితవ్యాన్ని తాము రాసుకోవడానికి బీహార్ యువత సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో 25,000 ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్త నియామకాలను చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచనలిచ్చింది. సుప్రీం తీర్పుపై ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పును తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని అన్నారు. తనను జైల్లో పెట్టినా సరే సుప్రీం తీర్పును అంగీకరించనని చెప్పారు. ఇలా మాట్లాడుతున్నందుకు కోర్టు ధిక్కరణ కింద తనను జైల్లో పెట్టొచ్చని అన్నారు. తాను బతికున్నంతకాలం ఎవరూ ఉద్యోగం కోల్పోరని చెప్పారు. అందరి ఉద్యోగాలను కాపాడే బాధ్యత తనదని అన్నారు. తనను సవాల్ చేసే వాళ్లకు సమాధానం ఎలా చెప్పాలో తనకు తెలుసన్నారు. শিক্ষার সুযোগ না পেয়ে এত টিচার যারা পড়ান তাদের বঞ্চিত করে শিক্ষার মানটাকে দমিয়ে দেওয়ার চেষ্টা করছেন না তো? এটা আমার মনে একটা কোয়েশ্চেন এসছে, কারণ আমি এই মাটিতে জন্মেছি এবং আমি లైంగిక వేధింపుల విషయంలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బెంగళూరులో ఓ యువతిపై లైంగిక దాడి జరిగిన విషయంపై ఆయన స్పందించారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లోని వీధుల్లో మహిళలపై ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని ఆయన అన్నారు. అయితే ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై ఇప్పటికే కమిషనర్తో మాట్లాడానని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి తెలిపారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధిస్తున్న ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోకుండా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. నూతన వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాయిదా తీర్మానం ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంపై తమ వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ తిరస్కరించారు. అయితే ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున దానిపై వాయిదా తీర్మానం ద్వారా సభలో చర్చించలేమనే నియమం స్పష్టంగా చెబుతుంది అని వెల్లడించారు. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.